హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం కృష్ణాష్టమి స్పెషల్గా దద్దోజనాన్ని మరియు అటుకుల పాయాసాన్ని చేసి చూపించబోతున్నానండి. దద్దోజనం ఫస్ట్ చేసి చూపిస్తాను, ప్రాసెస్ చూసి నేర్చుకోండి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ఒక కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం మెత్తగా అయితే బాగుంటుంది కదా దద్దోజనం. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ ఎక్స్ట్రా వేసుకోవాలండి. ఎప్పుడు మనం ఉడికించేదానికన్నా కొంచెం మెత్తగా అయితే దద్దోజనం అనేది బాగుంటుంది. ఇప్పుడు అది ఉడికింది కదా, అది ఇప్పుడు చల్లారేలోపు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం గీ వేసుకొని సొంట వేసుకోవాలండి. కొంచెం రెడ్డిష్ కలర్ అయినంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు రైస్ పూర్తిగా ఉడికిపోయింది కదా, చల్లార్చాక తీర్చుకొని కొంచెం వేడి మీద ఉండేటప్పుడు మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలి. దానిలోకి ఒక 2 కప్ పాలు వేస్తున్నాను. వేస్తూ ఇలా మెత్తగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. చూసారుగా, ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా అన్నాన్ని కలుపుకోవాలి. కొంతమందికి కొంచెం మెత్తగా గట్టిగా ఉంటే ఇష్టం, కానీ దద్దోజనం అనేది మెత్తగా ఉంటేనే బాగుంటుంది. దీనిలోకి ఇంకొక కప్పు పాలు వేస్తున్నాను. అంటే మొత్తం 3 కప్స్ పాలు వేసానండి. మనం ఏ కప్పుతో పాలు వేసామో అదే కప్పుతో పెరుగు వేస్తున్నాను. 3 కప్పులు పెరుగు వేస్తున్నానండి. మొత్తాన్ని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. చూసారుగా టెక్స్చర్ ఎలా కనిపిస్తుందో ఆ విధంగా కలుపుకోవాలి. ఎంత బాగా మనం కలుపుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. దీనిలో సాల్ట్ కూడా మనం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నా దగ్గర అయితే పింక్ సాల్ట్ ఉంది కాబట్టి నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. మీరు వైట్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని టేస్ట్కి తగ్గట్టు కలిపేసుకోవాలన్నమాట. చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి పెరుగన్నం. ఇది దద్దోజనంలా చేసుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే ఇప్పుడు అది సైడ్ని పెట్టేసి ప్యాన్ తీసుకొని గీ వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ గీతో టేస్ట్ ఇంకా బాగుంటుంది. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నానండి నేను. ఆవాలు కొంచెం చిటపట అయిన తర్వాత శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిగతా పోపు దినుసులన్నిటిని వేసేసుకోవాలి. మినువులు, అలాగే నల్ల మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేస్తున్నానండి. నల్ల మిరియాలనే కన్ఫర్మ్గా వేసుకోవాలి. వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు కరివేపాకు రెబ్బలను వేసుకుంటున్నానండి. అలాగే అల్లం తురుమును కూడా వేసేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను తీసుకొని తురుముకొని వీటి మొత్తాన్ని మంచిగా పోపు దినుసుల్ని వేపుకోవాలండి. ఈ స్టేజ్లో కొద్దిగా మనం పచ్చిమిర్చి వేస్తున్నాను. 1 పచ్చిమిర్చి లేదా 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. తక్కువ కారం ఉన్న వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాం కదా పెరుగన్నాన్ని మెత్తగా, దానిలోకి పోపు దినుసులు మొత్తాన్ని వేసేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే కొంచెం ఆయిల్ లేదా నెయ్యి ఎక్కువ వేసుకొని పోపు పెట్టుకోవచ్చు. ఎవరిష్టానికి తగ్గట్టు వాళ్ళు. చూసారుగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. మళ్ళీ లాస్ట్లో ఒకసారి మనం కొంచెం పాలు పోసుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిపేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకొని నేతిలో అవి కూడా కొంచెం పైన వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంగువ రెడీగా పెట్టుకున్నాం కదా, దాన్ని పొడి చేసి ఉంచానండి నేను. ఆ పొడిని కూడా కొంచెం వేసాను దీనిలో. దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అది వేయడం వల్ల. అలాగే జలుబు నుంచి ఉపశమనం కూడా ఉంటుంది. తింటే హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం పాలు పోసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారుగా, మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మన దద్దోజనం రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి కృష్ణాష్టమి రోజు. ఇప్పుడు అటుకుల పాయసం కోసం ఏమేం చేయాలో చేసి చూపించబోతున్నాను. ఇది కూడా చాలా టేస్ట్గా వచ్చిందండి. మనం దీన్ని బెల్లంతో తయారు చేస్తున్నాము. బెల్లంతో అటుకుల పాయసం చేశాను నేను. అందుకే కలర్ కూడా చూసారు కదా, వైట్ కాకుండా కొంచెం బ్రౌనిష్గా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దీనికోసం ముందుగా బెల్లాన్ని తురుముకున్నాను నేను. ఇది 100 గ్రామ్స్ బెల్లం అండి. నాకైతే ఈ కొలతలకు సరిపోయింది. 1/2 కప్ వాటర్ వేసుకుంటున్నాను. బెల్లం మెల్ట్ అయినంత వరకు మనం దీన్ని మెల్ట్ చేసుకోవాలి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సైడ్ని పెట్టేసుకోవాలి. వేరే ప్యాన్ తీసుకుంటున్నాను. దానిలోకి గీ వేసుకుంటున్నాను. గీ మంచిది అండి, మన ఇంట్లో చేసిన గీ. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా మన ఛానల్లో ఉంది. ఇప్పుడు దాన్ని కొంచెంగా
చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసి వేపేసుకున్నాను. మొత్తాన్ని తీసుకోవాలండి. ఇప్పుడు అటుకులు శుభ్రంగా కడిగేసి ఉంచాను. 1 కప్పు అటుకులు తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ అటుకులు తీసుకున్నాను. ఇప్పుడు ఆ నేతిలో కొంచెంగా అటుకులు వేయించేసి పాలు పోసేసుకోవాలండి. పాలు నేను ఒక 250 ml అంటే పావు లీటర్ పాలు తీసుకుంటున్నానండి. పావు లీటర్ పాలకి కొద్దిగా వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా చిక్కగా అయినా చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలన్నమాట దీన్ని. ఇదిగోండి, ఇంకొంచెం వాటర్ తీసుకుంటున్నాను. మరీ చిక్కగా అయితే బాగోదు కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలా సిమ్లో పెట్టి ఉడికిస్తే త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నానండి. మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఉంది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ వేపుకున్నాం కదా నేతిలో, అవి వేసిస్తున్నాను. మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. చూస్తేనే తెలిసిపోతుంది కదా మనకి ఆల్మోస్ట్ అయిపోయిందని. ఈ స్టేజ్లో మనం ఇలా నొక్కి చూస్తే అది ఉడికిపోతుంది అనమాట. అటుకులు అనేవి చాలా ఈజీగానే మెల్ట్ అయిపోతాయి కదా పాలులో వేసి మరిగిస్తే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తే ఇది ఇంకా చిక్కగా అయిపోతుంది. అప్పుడు కొంచెం చల్లార్చుకున్న తర్వాత మనం మెల్ట్ చేసుకొని ఉంచాం కదా బెల్లం నీళ్ళని వేసుకోవాలండి. దీనిలో డైరెక్ట్గా వేసేస్తే విరిగిపోతుంది. బెల్లం నీళ్ళు చిన్న చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందన్నమాట. షుగర్తో కూడా దీన్ని చేసుకుంటారు, కానీ బెల్లం వేస్తేనే చాలా మంచిది హెల్త్కి కూడా. ఇది మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉండే అటుకుల పాయసం. ఈ కృష్ణాష్టమి రోజు మీరు ఈ 2 రకాల పాయసాలు ఇంట్లో చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి 2 కూడా. ఇలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.